3 దశాబ్దాల కిందట కేవలం దూరదర్శన్ ఛానల్ మాత్రమే ఒకటి ఉండేది. చాలా గ్రామాల్లో గ్రామం మొత్తానికి ఒక టీవీ ఉండేది. ఆ తర్వాత కాలంలో ఒక వీధికి ఒక టీవీ వచ్చింది. ఈ 3 దశాబ్దాల్లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ప్రతి ఇంటికి ఒక టీవీతో పాటు కొంచెం సంపన్నులు అయితే ఒక ఇంట్లోనే ఎవరి గదిలో వాళ్ళకి టీవీ వచ్చింది. టీవీలు ఎలాగ పెరిగిపోయాయో టీవీ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ కూడా 900 ఛానల్స్ భారతదేశంలో ప్రైవేట్ ఛానల్స్కి కేంద్ర ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. ఇక 2001, 2002 నుంచి పుట్టలుగా న్యూస్ ఛానల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు డీడీలో ఏదైనా వస్తే అందరూ ఎగబడి చూసేవాళ్ళు. ఇంకా ఆ స్టార్ టీవీ ఒకటి ఉండేది. ఆ డిస్కవరీ, విదేశాలకు చెందిన మరికొన్ని ఛానల్స్ అంతే. ఈ సిటీ కేబుల్లో క్యాసెట్లు పెట్టి సినిమాలు ఆడించేవాళ్ళు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ఛానల్స్కి పర్మిషన్లు ఇచ్చిందో 900 ఛానల్స్ ప్రతి సంవత్సరం 30, 40, 50 ఛానల్స్ పుట్టుకొచ్చాయి. వేలంవేరీగా ఛానల్స్ పెట్టారు. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. కొన్ని ఛానల్స్ బాగానే సక్సెస్ అయ్యాయి, లాభాల బాటలో నడుస్తున్నాయి. మొత్తం దేశంలో ఉన్న 900 ఛానల్స్లో ఒక 100 ఛానల్స్ మాత్రమే లాభాలు, ప్రాఫిట్స్ గెయిన్ చేస్తూ ఉన్నాయి. మరొక 100 ఛానల్స్ నో ప్రాఫిట్, నో లాస్లో నడుస్తూ ఉన్నాయి. మిగతా అన్ని నష్టాలే. తాజాగా గడిచిన 3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 50 ఛానల్స్ పైగా మూతపడిపోయాయి. ఒక తెలుగులోనే 4-5 ఛానల్స్ లేచిపోయినాయి. ఛానల్ పెట్టేటప్పుడు, న్యూస్ ఛానల్ పెట్టేటప్పుడు ఒక 30 కోట్ల ఖర్చు, మరలా ప్రతి నెల మెయింటెనెన్స్ జీతాలకి 1,50,00,000. యాడ్ రెవెన్యూ చూస్తే పట్టుమని 10 లక్షలు కూడా ఉండడం లేదు. డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత శాటిలైట్ ఛానల్స్కి కాలం చెల్లిపోయింది. టీవీ ముందు గంటల కూర్చొని చూడడానికి ఎవరికి టైం ఉండడం లేదు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, బాంబే లాంటి మహానగరాల్లో అయితే ప్రతి ఉద్యోగి ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 అవర్స్ జర్నీకే పోతా ఉంది. ఉదయం 6 గంటల నుంచి లెగిసింది మొదలు 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలంటే 7 గంటలకల్లా బస్సో, బండో, కారో ఏదో ఒకటి ఎక్కితేనే. ఎందుకంటే సగటు ప్రయాణం 10 గంటల 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల మించి ఉండదు. ఇక దీంతో టీవీల దగ్గర కూర్చోవడం పోయింది. మొబైల్స్లోకి ఇక 5G వచ్చిన తర్వాత 2016 తర్వాత పెద్ద ఎత్తున జియో ఇంటర్నెట్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఎయిర్టెల్ కూడా 5Gలోకి మారిపోయాయి. ప్రతి మొబైల్ స్మార్ట్ ఫోన్గా మారింది. దాదాపుగా 90% మొబైల్స్ అన్ని స్మార్ట్ ఫోన్లే. ప్రారంభంలో మొబైల్ అంటే కేవలం అటు ఇటు మాట్లాడుకోవడానికి మాత్రమే ఉండేది. 2001, 2002, 2003, 2014 వరకు కూడా మొబైల్లో కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఇంకా తర్వాత ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన 2GB నెట్ 250 రూపాయలు, 300 ఉండేది. గట్టిగా ఆన్ చేస్తే అరగంటలు అయిపోయాయి. అలాంటి పరిస్థితి నుంచి రిలయన్స్ 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి జియో తీసుకొచ్చిన తర్వాత జనాలకు ఫ్రీగా 6 నెలలు ముందుగా సప్లై చేశారు. తర్వాత మరో 6 నెలలు పొడిగించారు. 50 కోట్ల మందిని రిలయన్స్ జియో సబ్స్క్రైబర్స్ని చేసుకుంది. ఎయిర్టెల్ కూడా దానికి పోటీగా డెవలప్ అయింది. ఈ క్రమంలో దాదాపు ఒక 5-6 ఈ నెట్వర్క్ అందించే కంపెనీలన్నీ లెగిసిపోయినాయి. పేరుకే నామకే వాస్తే కొన్ని నడుస్తూ ఉన్నాయి, కొన్ని అయితే అసలు మూతపడిపోయినాయి. రిలయన్స్ కమ్యూనికేషన్ అనేది ఒకటి ఉండేది, అనిల్ అంబానీకి సంబంధించి, శుభ్రంగా ఎత్తిపోయింది. ఆ వడాఫోన్లు, ఐడియాలు, టాటాలు ఇవన్నీ ఏదో నామకే వాస్తే నడుస్తూ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ మాత్రం కొట్టమిట్టాడుతూ ఉంది. సిగ్నల్ ఎక్కడ వస్తుందో ఎక్కడ రాదో తెలియదు. ఇక తాజాగా ప్రతి ఫోన్లో 5G నెట్ వచ్చిన తర్వాత బస్సుల్లో వెళ్తూనో, ట్రైన్స్లో వెళ్తూనో, ఆఫీస్ నుంచి బస్సులో ఇంటికి వస్తూనో ఆ న్యూస్, ఆ కంటెంట్ చూసుకోవడమే కానీ ఇంటికి వచ్చిన తర్వాత గంటల తరబడి టీవీ ఛానల్స్లో న్యూస్ పెట్టి చూసేవాళ్ళు లేకుండా పోయారు. ఇక ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ అయితే ఏదో ఆ సీరియల్స్ అవి చూసుకుంటారు. సీరియల్స్ నడిపే ఛానల్స్ బాగానే నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 3 సంవత్సరాల్లో 50 ఛానల్స్ పైగా ఆ లైసెన్సుల్ని కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేశారు. వీటిల్లో 39 న్యూస్ ఛానల్సే ఉన్నాయి, మరో 11 మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా మరో 50 ఛానల్స్ లెగిసిపోయే ప్రమాదం ఉంది. కొత్తగా అయితే శాటిలైట్ లైసెన్స్ ఇవ్వడం లేదు. ఎవరైనా ఛానల్ పెట్టుకోవాలంటే క్లోజ్ చేసిన ఛానల్స్ ఆ లైసెన్సులు తెచ్చుకొని ఆ పేరు మార్పించుకొని నడిపించుకుంటూ ఉన్నారు.
ముఖ్యంగా పంజాబ్లోనే 12 ఛానల్స్ క్లోజ్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక 5-6 ఛానల్స్ లేచిపోయినాయి. తెలంగాణలో 3 ఛానల్స్ లేచిపోయినాయి. ఇలా ప్రతి రాష్ట్రంలో ఇప్పటికే 4-5 ఛానల్స్ క్లోజ్ అయిపోయాయి. మరో 4-5 మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజులన్నీ డిజిటల్ విప్లవం రాబోతూ ఉంది. ఆల్రెడీ వచ్చింది. మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. డిజిటల్ 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 కేవలం డిజిటల్ అంటే కేవలం డబ్బులు పేమెంట్కి డిజిటల్ పేమెంట్లకి కాదు. న్యూస్ అన్న డిజిటలే, ఎంటర్టైన్మెంటే డిజిటలే, సీరియల్స్ అయినా డిజిటలే, అంతా డిజిటల్ మయం అయిపోయింది. రాబోయే రోజుల్లో టీవీలో కూడా కాలం చెల్లిపోయింది. ఎందుకంటే ఇక ప్రొజెక్టర్లు వస్తూ ఉన్నాయి చిన్న చిన్న మొబైల్లోనే. ఎక్కడైనా పెద్ద మనకు అంత స్క్రీన్ కావాలంటే అంత స్క్రీన్ దాన్ని ఆ గోడ మీద వేసి చూసుకునే రోజులు కూడా వస్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే డిజిటల్లో మరొక విప్లవం రాబోతూ ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.